శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. 6వ అధ్యాయంలో ఈ కథారంభంలో నామధారకుడు ఇలా అన్నాడు: కాశీ, బదిరి, కేదార్ వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీ పాదస్వామి అక్కడకు వెళ్ళారు. కానీ వారు గోకర్ణానికి వచ్చారని మీరు చెప్పారు. ఆ క్షేత్ర ప్రాధాన్యత వివరించకోరుతున్నాను. దానికి సిద్ధుడు ఇలా చెప్పారు: పూర్వము రావణాసురుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తుండేదట. ఎవరు? రావణాసురుడు తల్లి కైకసి. అయితే ఆ తల్లి బలగర్వితుడైన ఆ రావణుడు అది చూచి శంకరునితో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలనుకున్నాడు. అతడు అక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు. అప్పుడు భూమి కంపించిపోయింది. లోకాలన్నీ అకాల ప్రణయంలో నశిస్తాయా అని అనిపించిందంటండి. అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది. మరి శివుణ్ణే కదా లింగాన్ని ఏకంగానే ప్రగలించుకుని ఎత్తిపోతున్నాడు కదండి రావణాసురుడు. అప్పుడు భూలోకాలన్నీ దద్దరిల్లిపోతున్నాయన్నమాట. అప్పుడు ఆ తల్లి ప్రళయాన్ని చూడలేక మళ్ళీ శివుణ్ణి ప్రార్థించింది. శివుడు రావణుని కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లు త్రొక్కాడు. అప్పుడు కైలాస పర్వతం కింద అతన్ని అణిగిపోయేటట్టు ఆయన తొక్కేశాడు పార్వతీదేవి వేడుకోగానే. అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతి దీనంగా శంకరుని ధ్యానించాడు. కరుణాసముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడై రావణుని లేవనెత్తాడు. అప్పుడు రావణుడు రాగయుక్తంగా సుస్వరంగా మధురగానం చేశాడటండి. మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతనిని వరం కోరుకోమన్నాడు. అది అప్పుడు రాక్షసరాజు: దేవా, బంగారముతో చేయబడిన నా లంకాపురము వంటిది ఇంకెవ్వరికీ లభించేది కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి. చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు. యమధర్మరాజు నా సేవకుడు. సర్వదేవతలు నా పరిచారకులు. అటువంటి నాకు ఎక్కడా ఏదీ దుర్లభం కాదు. ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారము కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాను. శంకర అని అడిగాడు. చూడండి, ఎంత నాకు ఇవన్నీ కూడా లెక్క కాదు, కానీ నా తల్లి కోరిక మేరకు నేను కైలాస పర్వతాన్ని తీసుకుపోదామని వచ్చాడంటే, నీవు వరమియ్యదలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోతాను. నీకు వరం కోరుకోమన్నాడు కదండి శివుడు. అప్పుడు ఆయన చూడండి, నువ్వు ఒప్పుకుంటే నాకు ఇటువంటి వరం ఇయ్యి, నీతో సహా నేను లంకకి తీసుకుపోతాను అని అనుగ్రహించమన్నాడు అని కోరాడు. అప్పుడు కైలాసపతి: రావణ, ఈ కైలాస పర్వతంతో ఏమీ సాధిస్తావు? దానిని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను అన్నాడండి ఆయన. చూడండి, ఈ కైలాస పర్వతంతో నువ్వేం సాధిస్తావు? నా ఆత్మలింగాన్నే నీకు ఇస్తాలే. దీని వలన నీవు నా అంతటి వాడు అవుతావు. నీ లంకా నగరమే కైలాసమంతటి శ్రేష్టమవుతుంది. అది అని అతనికి ఆత్మలింగం అనుగ్రహించాడు. దానిని తీసుకుని సంతోషముతో రావణుడు లంకకు బయలుదేరాడు. చూసారా, ఆ మహానుభావుడు ఇలా చేశాడండి. ఆ తర్వాత ఏం జరిగిందో మళ్ళీ మనము రేపు తెలుసుకుందామా? అంతవరకు అందరికీ సాయిరామండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త.